హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఈరోజు వీడియో టాపిక్‌లో సింగపూర్‌లో టూరిస్ట్ ప్లేసెస్ మనం ఏ టైమింగ్స్‌లో వెళ్తే, ఎక్కడెక్కడికి ఏ టైమింగ్స్‌లో వెళ్తే కంఫర్టబుల్‌గా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనం బ్యాగ్‌లో ఇంపార్టెంట్‌గా క్యారీ చేయాల్సిన థింగ్స్ ఏంటి, అలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపించకపోవచ్చు. కానీ నిజంగా కంప్లీట్‌గా సింగపూర్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్సే మీకు తర్వాత చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఎక్కడేమున్నాయి, ఎలా వెళ్ళాలని చెప్పేసి చాలామంది చాలా వీడియోలు చేసేసారు. కానీ ఏ టైంకెళ్తే బావుంటుంది ఎక్స్‌ప్లోర్ చేయడానికి, అలాగే డేలో ఎప్పుడు వెళ్ళాలి, సీజన్స్‌లో ఎప్పుడు వెళ్ళాలనేది ఎవరు చెప్పరు. దానికోసం నేను చెప్పాలనుకుంటున్నాను. సో, వీడియో టాపిక్‌కొస్తే నార్మల్‌గా అయితే సింగపూర్‌లో సీజన్ అంటూ ఏముండదండి. ఎప్పుడూ ఏదో ఒక ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు. చైనీస్ న్యూ ఇయర్ టైంలో చైనీస్ న్యూ ఇయర్‌కి చైనీస్ సెలబ్రేట్ చేస్తారు. అలాగే దీపావళి టైంలో హిందూ రిలేటెడ్ వాళ్ళందరూ కూడా చేస్తారు. క్రిస్మస్ టైం ఇంకా బావుంటుందనమాట. మామూలుగా స్నోఫాల్ అవి అరేంజ్ చేసి ఓర్చార్డ్ రోడ్ అలాంటివన్నీ కూడా చేస్తారు. కాకపోతే సీజన్ అంటూ లేదు కానీ డే టైమింగ్స్‌లో ఎక్కడికెళ్తే బావుంటదని చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు జూ లాంటిది, గార్డెన్స్ లాంటివేమన్నా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే లైక్ సింగపూర్ జూ గానీ, బర్డ్ పారడైజ్ గానీ, లేదంటే బొటానిక్ గార్డెన్స్ లాంటి కొన్ని గార్డెన్స్ టైపు, జూ టైప్ లాంటివి ఎక్స్‌ప్లోర్ చేయాలంటే మీరు బెటర్ మార్నింగ్ టైమ్స్‌లో వెళ్ళడం బావుంటుందండి. మరీ సన్‌లైట్ ఎక్కువున్నా కూడా ఎక్కువ తిరిగి మనం చూడలేము, అలసిపోతాము. చీకటి పడే కొద్దీ కూడా ఏమీ చూడలేము. సో, వాటికి మీకు మార్నింగ్ టైమ్ బెస్ట్. ఒకవేళ మీరు ఇండోర్ మ్యూజియమ్స్ లైక్ యూనివర్సల్ స్టూడియో గానీ, సీ అక్వేరియం గానీ, అలాంటివేమన్నా మీరు చూడాలి, ఇండోర్ ప్లేసెస్ చూడాలి అనుకుంటే కనుక మీరు ఆఫ్టర్‌నూన్ అయినా వెళ్ళొచ్చు. అది దానికి ప్రాబ్లమ్ కాదు. అది కాకుండా మీరు ఒకవేళ మరీనా బే గానీ, గార్డెన్స్ బై ద బే గానీ, ఇలాంటి లొకేషన్స్ అలాగే చాంగి ఎయిర్‌పోర్ట్ గానీ చూడాలనుకుంటే నైట్ అయినా బావుంటుందండి లొకేషన్స్. అక్కడ లైట్ షోస్ ఉంటాయన్నమాట. చాంగి ఎయిర్‌పోర్ట్, చాంగి జ్వేయల్‌లో నైట్ 7:30-8:30 అనుకుంటా టైమింగ్స్ నేను ఇంకొకసారి కరెక్ట్‌గా చూసి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే మరీనా బే సాండ్స్ లైట్ షో ఒకటి, గార్డెన్స్ బై ద బే లైట్ షో కూడా టైమింగ్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. నేను చూసి కూడా చాలా రోజులయింది. టైమింగ్స్ సరిగ్గా గుర్తులేవు. ఆఫ్టర్ 7:30 ఉంటాయి మాక్సిమం అన్నీ కూడా. అలాంటివి నైట్ టైమ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి మీకు బావుంటాయన్నమాట. సింగపూర్ ఫ్లైయర్ కూడా సన్‌సెట్‌లో చూడటానికే బావుంటది. అలా కాకుండా ఆర్ట్ సైన్స్ మ్యూజియం అలాంటివైతే ఆఫ్టర్‌నూన్స్‌లో బావుంటాయన్నమాట. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను నేను. ఇంకొకటేంటి అనంటే ఇవన్నీ కాకుండా మీరు వీకెండ్స్‌లో వెళ్తే శని, ఆదివారాల్లో క్రౌడ్ చాలా అంటే చాలా బీభత్సంగా ఉంటుందనమాట. మీరు ప్రశాంతంగా ఫోటోలు దిగడానికి ఉండదు. ఎవరో ఒకళ్ళు దారి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. మన కోసం ఎంతమందినైనా ఆపేస్తాం ఫోటోలు దిగుతున్నాం అని చెప్పేసి దారిలో ఎవరో ఒకళ్ళు తిరుగుతూనే ఉంటారు. కానీ వీక్ డేస్ అయితే మాత్రం మీకు చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఎక్కువ మంది క్రౌడ్ ఉండరు. కొంచెం మీకు ఎక్కువ సేపు ఫోటోలు దిగాలనుకుంటే, వ్లాగ్స్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, ఫోటోలు తీసుకోవాలనుకునే వాళ్ళకి కంఫర్టబుల్‌గా అయితే మీకు వీక్ డేస్‌లో ఉంటుందండి. బావుంటుంది. అది కాకుండా మీరు సింగపూర్ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటదో మనం చెప్పలేమనమాట. ఇప్పుడు ఇంత మబ్బుగా ఉంది వర్షం పడతదేమో అనుకుంటే ఇంకొక పావుగంటలో, అరగంటలో ఎండొచ్చేయచ్చు. ఇంత ఎండ కాస్తుంది కదా! పర్లేదు బయటికెళ్ళి తిరగొచ్చు అనుకుంటే సడెన్‌గా మబ్బులు పట్టి వర్షం రావచ్చు చెప్పలేము. కానీ ఎక్కువ వర్షం అయితే నవంబర్ నుండి జనవరిలో ఆ టైంలో పడతది అబ్జర్వ్ చేశాను నేను. చలి అయితే ఎక్కువ ఉండదు మన దగ్గర ఉన్నట్టుగా. వర్షం ఎప్పుడు పడతది, ఎప్పుడు పడదో చెప్పలేము. ఎండ కూడా ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. వేసవికాలం ఒకేలా ఉంటదిక్కడ. శీతాకాలమైనా ఒకేలా ఉంటది ఎండ. మరీ అంత వేడిగా ఉండదు. మరీ అంత చల్లగా ఉండదు. కొంచెం బ్యాలెన్స్డ్‌గా అట్లా ఉంటదనమాట నేను చూసినంత వరకు. సో, ఖచ్చితంగా మీరు మీ బ్యాగ్‌లో ఒక సన్ స్క్రీన్ అయితే క్యారీ చేసుకోండి. ట్యాన్ అయిపోతామనే భయం ఉన్నవాళ్ళు. ఇంకొకటి ఒక అంబ్రెల్లా మాత్రం ఎట్టి పరిస్థితిలో బ్యాగ్‌లో ఉంచుకోండి. వెదర్ ఎప్పుడు ఎలా మారుతదో చెప్పలేము. ఇంకా థర్డ్ వచ్చేసి వాటర్ బాటిల్ అండి. ఇది మ్యాండేటరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. మీరు ఎక్కడికెళ్ళినా ఫుడ్ అయితే క్యారీ చేయలేం గానీ, వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే, ప్రతిసారి వాటర్ బాటిల్ కొనాలంటే ఇక్కడ మన డబ్బుల్లో ఒక వాటర్ బాటిల్ వచ్చేసి రూ. 140, రూ. 150 ఉంటది. ఆ డబ్బులు పెట్టుకుంటే మనం స్నాక్స్ అయినా కొనుక్కోవచ్చనమాట. సో, ఒక అర లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకున్నారనుకోండి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ టాపప్ చేసుకోవడానికి ట్యాప్స్ ఉంటాయి. మనం పట్టుకోవచ్చు. ప్రతి టూరిస్ట్ ప్లేస్‌లో ఉంటాయి. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం వల్ల కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. ఇక్కడి వరకు వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ సింగపూర్ చూడాలనుకునే మీ ఫ్రెండ్స్‌కి, అలాగే కొత్తగా వచ్చే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌లో పెట్టిన వీడియో వెంటనే నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.